నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హెలికాప్టర్లో పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం 11 గంటలకు గంగూరులోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి రైతులతో సీఎం సమావేశమై ధాన్యం కొనుగోలుపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం ఇడుపుగల్లులోని పర్యటించి రైతు సదస్సుకు హాజరు కానున్నారు. అనంతరం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. నేడు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హెలికాప్టర్లో పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం 11 గంటలకు గంగూరులోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి రైతులతో సమావేశమయ్యి ధాన్యం కొనుగోలుపై సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం నుంచి కృష్ణా జిల్లా పర్యటనకి బయలుదేరిపోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూస్తే కనుక రెవెన్యూ సదస్సులకు సంబంధించి కంకిపాడు మండలం ఈపుగొల్లు గ్రామంలో జరిగేటువంటి రెవెన్యూ సదస్సుకి ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి యంత్రాంగం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరులో ఉన్నటువంటి ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ దిగుతారు. అక్కడి నుంచి ఆయన స్థానికంగా ఉన్నటువంటి గంగూరులో ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తర్వాత ఆయన మధ్యాహ్నం గంగూరు నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 12:50 ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి అదేవిధంగా ఈడ్పుగడ్డలో ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సుని వస్తారు. అక్కడ గ్రీవెన్స్ ని అదేవిధంగా పబ్లిక్ ని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3:30 గంటలకి బయలుదేరిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాద్ కి వెళ్లేందుకు యంత్రాంగం ఈ రోజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ రోజు జరిగేటువంటి రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ సదస్సులో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, వారు ఇచ్చేటువంటి అర్జీలు, వాటి గ్రీవియన్స్ కి సంబంధించి అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి విషయాలపైన కూడా ముఖ్యమంత్రి సర్వే చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన అధికారులు అదేవిధంగా గ్రామస్తులను ఉద్దేశించి కూడా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ సదస్సుల ద్వారా పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా వ్యక్తిగత తగాదాలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు అవకాశం ఉండటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీవియన్స్ రెవెన్యూ సదస్సుల్లో ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కృష్ణా జిల్లాలో జరిగేటువంటి 2 కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.